మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న సీక్వెన్స్ వర్క్ డిజైన్ శారీకి గ్రీన్ కలర్ నేను చాలా డార్క్ షేడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డార్క్ కలర్ షేడ్కి శారీ డిజైన్ చేయడానికి నేనైతే లైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్లో ఉన్న గోల్డ్ కలర్ ఉంది కదా, దానికి సిమిలర్గా సెట్ అయ్యే కలర్ తీసుకున్నాను. అండ్ దీనిపైన కొంచెం ఆపోజిట్గా గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి వర్క్ వస్తుంది శారీ పిన్ పైన. క్రియేటర్స్, వెల్కమ్ టు శాండీ క్రియేషన్స్. ఏంటి ఈరోజు కొత్తగా క్రియేటర్స్ అంటున్నాను అనుకుంటున్నారా? ఈ భూమి మీద మన లేడీస్ని మించిన క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారా? సో నా ఛానల్లో ఈరోజు ఒక క్రియేటివ్గా ఉండే క్రేజీ శారీ పిన్ డిజైన్ తీసుకొని వచ్చాను. మరి అలాంటి క్రేజీ శారీ పిన్ డిజైన్ చూడాలంటే జస్ట్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. శారీ పిన్ వీడియో మేకింగ్ చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి నేను శారీ పిన్ మేకింగ్ చేయడానికి 20 to 25 స్ట్రైన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేను ఇక్కడ మెటీరియల్ అన్నీ తీసుకున్నాను. పీకాక్ తోటి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ శారీ పిన్. సో ఫస్ట్ ఒక పీకాక్ని తీసుకోండి అండ్ గ్రీన్ కలర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి గ్రీన్ కలర్ హాఫ్ మూన్ షేప్స్ డిజైన్స్ ఉంటాయి కదా, నేనైతే గ్లాసీ మెటీరియలే మ్యాక్సిమం యూస్ చేస్తాను. ఎందుకంటే షైనింగ్ బాగుంటుంది. కొన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా శారీ పిన్ అలాగే కనపడుతుంది బాగా. సో నేనైతే గ్లాసీనే యూస్ చేస్తాను. సో మెటీరియల్ అంతా తీసుకొని ఫస్ట్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ క్లమ్జీ అవ్వకుండా. శారీ పిన్లోకి నేను ఇప్పుడు చూపించినట్టుగా స్ట్రైన్స్ అన్నీ ఫస్ట్ చుట్టేసుకోవాలి. 20 to 25 స్ట్రైన్స్ ఇస్ పర్ఫెక్ట్, మంచిగా వస్తాయి. అండ్ ఎవరైనా బిగినర్స్ అయితే చేస్తూ ఉంటే వాళ్ళు ఒక 5 to 10 స్ట్రైన్స్ ఎక్కువ చుట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం ఉండకుండా. ఫస్ట్లీ ఎవరైనా చేయాలంటే కష్టంగానే ఉంటుంది. శారీ పిన్ చిన్నది కాబట్టి దానిపైన వ్రాప్ చేయడం అనేది కొంచెం కష్టమైన టాస్కే. సో బిగినర్స్ 25 అని మామూలుగా తీసుకోవచ్చు. 30 to 35 తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఒకదానిపైన ఒకటి అప్పుడు చుట్టేటప్పుడు బిగినింగ్ స్టేజ్లో వస్తుంది. సో పర్ఫెక్ట్గా సరిపోతుంది. 30 to 35 తీసుకోండి. అది లేదు ఎక్స్పీరియన్స్ ఉందంటే 20 to 25 ఈజ్ ఓకే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా ఫస్ట్ గ్లూ పెట్టేసుకొని, ఫ్యాబ్రిక్ గ్లూనే సరిపోతుంది. B7000 గ్లూ అవసరం లేదు. అదే మెటీరియల్ పైన మీరు స్టిక్ చేయాలనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ గ్లూ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, చాలా బాగా సరిపోతుంది. ఇలా వ్రాప్ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఎవరికైనా వ్రాపింగ్ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వ్రాపింగ్ ఎలా చేసుకోవాలో నీట్గా ఒక వీడియో అంతా నేను వ్రాపింగే పెట్టేశాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మెటీరియల్ ఫస్ట్ అంతా ఇలా సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను వచ్చేసి పికాక్ డిజైన్, పికాక్కి మామూలుగా ఫస్ట్ పికాక్ బాడీని సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. ఇలా నేనైతే ఫస్ట్ 3 సెగ్రిగేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ప్రాసెస్ అనేది మనకి కరెక్ట్గా కనపడుతుంది. అండ్ మనం ఏం చేస్తున్నామో కూడా క్లియర్గా. శారీ పిన్ చిన్నది కాబట్టి బ్యాంగిల్ పైన అయితే ఎక్కువ చేసుకోవచ్చు. శారీ పిన్ కాబట్టి నీట్గా క్లియర్గా ఉండాలి ఫస్ట్. మరి క్లమ్జీ అయిపోతే శారీ పిన్ లుక్ ఉండదు. సో ఇలా ఫస్ట్ మీరు గ్లూ అనేది రౌండ్గా అలా పెట్టేస్తే, మొత్తం గ్లూ పెట్టేస్తే అది డిజైన్ ఎలా పెడుతున్నామో ఏమో అర్థం కాదు. సో మీరు ఎలా అయితే డిజైన్ పెట్టాలనుకున్నారో కరెక్ట్గా అలా డ్రాయింగ్ లాగా మీరు గ్లూ కూడా పెట్టుకోవాలి. నార్మల్గా పెట్టేసినట్టు మొత్తం సర్కిల్ లాగా గ్లూ పెట్టేస్తే అది ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆరిపోయిన తర్వాత కూడా అది డార్క్ కలర్ బ్లాక్గా షేడ్ అలాగే ఉండిపోతుంది. సో డ్రాయింగ్ లాగా నీట్గా ఇలా గ్లూ పెట్టేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను కిందకి డౌన్ సైడ్కి కూడా పెట్టేస్తున్నాను. ఇది పికాక్ డిజైన్ లాగా వస్తుంది. నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తే కొంచెం అర్థం కాదు, ఎందుకంటే ఇది న్యూ డిజైన్. ఇది నేను ట్రైల్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్. అండ్ చూసే వాళ్ళకు కూడా చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడూ కొత్తగా చూసిండరు కాబట్టి. ఇది న్యూ డిజైన్ కాబట్టి కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. మల్టిపుల్ టైమ్స్ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మీరు కూడా శారీ పిన్ నీట్గా క్లియర్గా చేసేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ చూడండి. సో ఇప్పుడు వచ్చేసి 4 తీసుకున్నాను. మూన్ షేప్ మెటీరియల్, ఇక్కడ గ్లాసీనే యూస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మెటీరియల్ పైన ఈ హాఫ్ మూన్ షేప్ పైన నేను ఇప్పుడు పికాక్ని స్టిక్ చేస్తాను కాబట్టి కొంచెం అది వీడియో ఎడిటింగ్లో అలా వెళ్ళిపోయింది. కొంచెం
కట్ అయిపోయింది పైన వీడియో, సో సారీ. ఇప్పుడు పైన గ్లూ ఇప్పుడు అర్థమవుతుందా మీకు? బాగా నీట్గా అర్థమై ఉండొచ్చు, గ్లూ ఉంది కాబట్టి. సో ఇలా గ్లూ పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను. అస్సలు లుక్కే మారిపోయింది. ఎందుకంటే నేను కింద లైట్ కలర్ బేస్ తీసుకొని డార్క్ కలర్ పైన పెట్టాను కాబట్టి ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్స్లో పిన్స్ చాలా బాగా ఎలివేట్ అవుతాయి. చాలా 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 ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ మీరు కూడా ఇలాంటి శారీ పిన్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్కి వెళ్ళి డైరెక్ట్గా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ దీంట్లో కలర్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి, బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వేరే టీమ్ ఉంటుంది, వాళ్ళంతా చూసుకుంటారు. నా టీం వాళ్ళు మీకు ఫాస్ట్ రిప్లైస్ ఇస్తారు. మీరు కలర్ కస్టమైజేషన్స్ కూడా వాట్సాప్లో అన్నీ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ పిన్ సెంటర్ వచ్చేసి డిజైనింగ్ అయిపోయింది. ఇంకా పైన కింద ఇప్పుడు కొంచెం డిజైన్ చేస్తేనే సరిపోదు, లుకింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం హాఫ్ మూన్స్ అన్నీ ఒక సర్కిల్ లాగా పెట్టేస్తున్నాను. ఒక ట్రీ షేప్లో వస్తుంది. లుక్ అయితే చాలా చాలా బాగుంది. మన ఛానల్లో శారీ పిన్స్ లేడీస్కి సంబంధించిన వీడియో ట్యూటోరియల్స్ అన్నీ చాలా పోస్ట్ చేశాను నేను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ టజల్స్, చాలా డిజైన్స్ చాలా పోస్ట్ చేశాను. చాలా వెరైటీ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను కావాలంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శారీ టజల్స్ వీడియోలో మల్టీ కలర్స్లో ఎలా వేసుకోవాలి, సింగిల్ కలర్స్లోనే మల్టిపుల్గా ఎలా వేసుకోవాలి, ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ పెట్టాను. మంచి రీచ్ కూడా వచ్చింది. 12K పైన వ్యూవర్షిప్ కూడా వచ్చింది వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం పొరపాటున మిస్ అయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఈ శారీ పిన్కి నేను గ్రీన్ కలర్ శారీ టజల్ కూడా యాడ్ చేశాను కింద, కొంచెం లుక్ ఎలివేట్ అవ్వడానికి. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. థ్యాంక్ యూ సో మచ్.